ఆవిడ ఒక ఆవేదన వ్యక్తం చేసింది. ఏమని వ్యక్తం చేసిందంటే, ఒక 6వ తరగతి అబ్బాయి వచ్చాట, ఎవడే టీచర్ గారు, హెచ్ఎం గారు, ఏదో మా అలానా అమ్మాయిని 8వ తరగతి అబ్బాయి ఐలోకి అంటున్నాడంటే ఏంటి తప్పు ఎలా తెచ్చాను. ఈ సినిమా ప్రేమ, అది బయట కూడా పెళ్ళిళ్ళు ప్రేమ, మా అమ్మ నాన్న వదిలేసి వెళ్ళిపోవడాలు, పెళ్లి చేసుకోవడాలు, పెళ్లి చేసుకునే దాకా బాగా ఉంటుంది, దాంట్లో వేసుకునేదాకా. ఆ తర్వాత వంట వండుకోవడం కాపడం మొదలెట్టాక అర్థమైపోతుంది. అంటే అప్పటికి గుండెలో ఉన్నటువంటి స్పందన అయిపోతాయి, మామూలుగా కండిషన్లోకి వచ్చేస్తాయి, మామూలు పరిస్థితికి వచ్చేస్తాయి, అయిపోయింది. అంటే యువతరాన్ని, యువత యువకుల్ని అటు నెట్టేస్తున్నారు. సినిమాలు, టీవీలు, సీరియల్స్ ఇంకా అదనంగా ఉంది. ఆడవాళ్ళకి ఏం కాలక్షేపం లేదని అనకుండా ఫుల్గా పొద్దున సాయంత్రం దాకా పూర్తి సీరియల్స్. దాంట్లో 3 ప్రమాదాలు. ఒకటి ఏంటంటే చీరలు కొనుక్కోవాలని కోరిక, అంతే కదమ్మా. 2వది నగలం. 3వది అందరూ పట్ల కుట్రపూరితమైన ఆలోచనలు. ఇది అమెరికాలో తయారు చేసి మద్రాసు ద్వారా మన తెలుగు రాష్ట్రాల మీద ఈ సీరియల్స్ అక్కడ ఉంటాయి అటుపాట్లు. మన భారతదేశాన్ని ప్రత్యేకంగా ఎందుకు కేంద్రీకరించారంటే, భారతదేశంలో మహిళలు ఎప్పుడు చెడ్డవాడుగా లేదు. మన చరిత్రలో చదివితే క్రూయల్గా కనపడరు, అక్కడ చరిత్రలో కనపడరు. అందరూ మగవాళ్ళే కుట్రలు చేసినా, అధికారులు చేసినా, చదువుకున్నా. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అలాంటి పని చేయాలి. ఎలా చేయాలి? ఆడవాళ్ళు కూడా అలా తయారు చేయాలి. రోజు వాళ్ళకి టీవీ సీరియల్ ద్వారా అలా తయారు చేస్తారు. కాబట్టి ఆడవాళ్ళలో కూడా చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులు పెరుగుతూ ఉన్నాయి. అంటే ఇదంతా ఎక్కడ జరుగుతుంది? 17-30 సంవత్సరాల వయసు మధ్యలో చిన్నవాళ్ళకు కూడా వెళ్తుంది. దాని ప్రభావం పెద్దవాళ్ళకు కూడా వెళ్తుంది. ఇది అనేక మంది సామాజిక పరిశీలకులు చెప్తున్నటువంటి అంశం. మరి ఖాళీగా ఉంటే ఏదోటి వెళ్తుంది కాబట్టి ఖాళీగా ఉండకూడదు. అంటే గాలి, నీరు, గట్టి పదార్థం, ఘన పదార్థం, ఈ 3 లేని ప్రాంతం అంటూ విశ్వంలో ఏమీ లేదు. అంటే మొత్తం విశ్వంలో నక్షత్రాలు ఉన్నాయి, కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడు ఉన్నారు, అందరూ సూర్యుడే, నక్షత్రాలన్నీ సూర్యుడే. మన సూర్యుడే ఈయన. అంటే మనకి భూమికి దానికి సంబంధం ఉంది. అంటే పదార్థం మధ్యలో ఖాళీ కింద ఉంటుంది. ఖాళీ కాదు, అది వాయువు ఉంది. అలాగే ఆలోచనలు మెదడు ఖాళీ ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు మనం వాడేటువంటి సెల్ ఫోను 128 GB అంటే నిల్వ సామర్థ్యం. అదే ఐఫోన్ అయితే 256 GB, దీనికంటే 2 ఉంటుంది. మన మానవ మెదడు దీంట్లో ఉండే జీబీ ఎంత అంటే 2 లక్షల GB. కాబట్టి ఎన్నైనా ఎక్కించేసుకుంటుంది. కాబట్టి పంచేంద్రియాలు కనపడుతున్నాయి అన్నట్లు ఎక్కించేసుకుంటుంది. మంచి ఉంటే మంచి ఎక్కించుకుంటుంది, చెడు ఉంటే చెడు ఎక్కించుకుంటుంది. కాబట్టి చెడు చాలా ముప్పటిగా సమాజంలో ఉంది, మంచి కొద్దిగానే ఉంది. కాబట్టి ఆ మంచిని పెంచడం అనేది, ఆ పెంచడం అనేది భారత పౌరులకి పెంచాలి. వాళ్ళకి పెంచాలంటే మన దగ్గర ఉన్నటువంటి దాన్ని పంచాలి. దానికోసమే బాలోత్సవం అంటే 2వ తరగతి పిల్లవాళ్ళ నుంచి నడిచి రాగలిగిన ముసలివాళ్ళు 90 ఏళ్ళ 100 ఏళ్ళ ఎవరైనా పాల్గొనే ఒక ప్రోగ్రాం బాలోత్సవం. మరి దానికి ఇతర అనేక సందర్భాలను లింక్ చేసుకోవడం అనేది ఒక అవసరం. దీనికి రాజకీయం లేదు. రాజకీయం లేదంటే నేను చెప్పినవన్నీ రాజకీయంతో లింక్గానే ఉన్నాయి. కానీ
దాంట్లో అధినాయకులు ఎలా ఉన్నా ప్రజలందరికీ సంబంధించిన సమస్య. నా పిల్లలు, నా బంధువుల పిల్లలు, నా ఊళ్ళో పిల్లలు, నా కుటుంబంలో పిల్లలు, నా దేశంలో పిల్లలు, పిల్లలందరూ బాగుపడాలి. బాగుంటేనే మనం బాగున్నట్లు లెక్క. మనందరం ఏమనుకుంటాం, ఎక్కువ మంది నేను బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంపాదించాలి, ఇల్లు కావాలి, సౌకర్యాలు కావాలి, పిల్లలను చదివించాలి, వారికి ఏమైనా పోగేసి డబ్బులు ఇవ్వాలి. ఇది ఇస్తున్నాం, కష్టపడుతున్నాం, కానీ మనమే పట్టుకెళ్ళాలి. అయినా ఇచ్చే మనం పట్టుకెళ్ళేది ఏం లేదు. మనం పట్టుకెళ్ళడం అంటే వాళ్ళు మంచి మార్గం చూపించారు అనేటువంటి ఆలోచన పిల్లలకు ఉండడమే మనం పట్టుకెళ్ళాలి. ఆ పట్టుకెళ్ళే పనిలోనే ఈ పని మనం చేయాలి. దీనికి నిజాయితీగా మంచి పని చేయడానికి ముందుకు వస్తే ఖచ్చితంగా ఆదరణ ఉంటుంది. ఎక్కడో మోగోళ్ళు దగ్గర, మోగోలు గ్రామానికి సంబంధించిన అల్లూరి సీతారామరాజు ధారాకొండలో తూర్పుగోదావరి జిల్లా విశాఖ ప్రాంతంలో వెళ్ళి అక్కడ ప్రజలకి ఏదో తనకు తెలిసింది సాయం చేస్తే 3 ఏళ్లలో ఆయన ఏం చెప్తే అది విన్నారు, ఏం చేయమంటే అది చేశారు. ఇటు మంచి పని చేస్తే 100 మంది తుపాకులు పిల్లమ్మలు పట్టుకున్న జనం 3,000 మంది బ్రిటిష్ వాడు తీసుకొచ్చిన మలబార్ పోలీసుల్ని, అస్సాం రైఫిల్స్ని, అన్నికంటూ హనుమంతు పోరాటాన్ని అణిచేసిన కవర్ టైటర్ని చంపేసి రోదర్ఫర్ట్ లాంటి వాడికి 3 చెరువులు నీళ్లు పంపించిన 100 మంది కూడా కాదండి. అంటే మనం ఒక విషయాన్ని నమ్మి దానికోసం పనిచేస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆయనకి 80 ఏళ్ళు, ఎంత 75 అండి, 70. వాళ్ళు స్కూల్కి తిరుగుతున్నారు. మన స్కూల్లో టీచర్లు చూస్తాం 60 రిటైర్మెంటు. మన స్కూల్ యొక్క స్టూడెంట్స్ టీచర్లు చాలామంది తెలుసు, కనిపించరు, వెళ్ళరు. నువ్వు చదువు చెప్పినా నీకు సంబంధించిన స్థానం దగ్గరికి నువ్వు వెళ్ళి నీ అనుభవాలను పిల్లలకి చెప్పాలి కదా. ఇవాళ రేపు ఉద్యోగులకి, టీచర్లకి చివరి నెల జీతంలో సగం ఉంది. అంటే 50,000, 70,000, 80,000 పెన్షన్లు వస్తున్నాయి. అంటే ఎంత రుణపడి ఉన్నట్టు టీచర్లు అందరూ, ఉద్యోగస్తులందరూ సమాజానికి. అది చేసినప్పుడు జీతం తీసుకున్నారు, ఇప్పుడు సగం జీతం తీసుకుంటున్నారు. మరి ఈ సగం జీతం ఎవరిదే? ఈ సమాజందే కదా. ఈ సమాజం అందరూ పని చేస్తే మన నోటికాడికి ముద్ద అవుతుంది, ఏ ఒక్కరూ చేస్తే రావట్లేదు అనే దృష్టి ఎంతమందికి ఉంటుంది? లేదు. కాబట్టి మనలాంటి వాళ్ళు పని చేయాల్సి ఉంటుంది. మనం ఒక అడుగు ముందుకేస్తే కలిసి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఆడవాళ్ళు దేవరపల్లిలో వెళ్ళేటట్టు ఉన్నది, బాగా ఉన్నారు కదా, మన కుటుంబాల్లో కూడా ఉన్నారు కదా. మరి 3 ఎత్తుకొచ్చారు అంటే ఎవరో ఒకరు ముందు అడిగేస్తారు ఏదో ఒక దానికి పనికి అనే ఒక మంచి సందర్భం అవసరం దేవరపల్లిలో ఏర్పడింది. దేవరపల్లిలో నిర్వహించిన 3 కార్యక్రమాలు. ఒకటి కార్ల్ మార్క్స్ 200వ జయంతి, రెండోది బాలోత్సవం. మార్క్స్ జయంతి, 200వ జయంతి, పందుకూరు వీరేశలింగం 100వ వర్ధంతి కలిపి మొత్తం ఒక 40 రోజుల్లో 24 సభలు పెట్టారు. దేశంలో ఎక్కడ జరగలేదు. బాలోత్సవం ఒక మండలంలో, రాష్ట్రంలో మొదటిసారి 1200 మంది పిల్లలతో మండలంలో అన్ని స్కూళ్ళు పిల్లలను పోగు చేసి చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు. రెండవ బాలోత్సవం కూడా అలాగే నిర్వహించారు. అలాగే వేమన పద్యాల మీద మండల స్థాయిలో అన్ని స్కూళ్ళలో పోటీలు పెట్టారు. మన ఎవరో ప్రశ్న వేస్తున్నారు ఆ సినిమా, వేమన పద్యాలు ఎవరు రాశారు? సమాధానం ABCD, వేమన, ఆత్రేయ, వాళ్ళిద్దరు ఏం సమాధానం చెప్తున్నారంటే వేమన పేరుతో వేమన రాసి ఉండడా
ఏ రాసి ఉంటాడు అంటే ఎక్కడున్నారు. ఒకటి ఆగస్టు మొన్న ఒక 20 రోజులు చూశానండి. మధ్యలో గాంధీ గారి ఫోటో ఉంది, అంబేద్కర్ది, నెహ్రూది, 4-5 ఫోటోలతో ఫోటో ఒక టీవీ యాంకర్ సినిమాలో అది ఇలా చూపిస్తాం. ఎవరు ఆడినా అన్న వాళ్ళు 7 మంది. ఒకళ్ళైతే ఇంకేం సరిగ్గా తిండి లేనట్టుంది, ఆ డబ్బులు ఏమైనా తింటాడతారా? తప్పు ఎవరిది అనేది చూస్తాం. ఆ పిల్లల్ని వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. అంటే కోళ్ళ ఫారాలు లాంటి చైతన్య నారాయణ స్కూళ్ళలో పెట్టి వాళ్ళకి ఇవన్నీ తెలియలేదంటే తెలియవు. ఎందుకంటే అక్కడ చెప్పరాడు. వాళ్ళు రుబ్బుడు కార్యక్రమే మిషన్లు వేసి గ్రైండర్లు వేసి మినపప్పు రుబ్బినట్టే రుబ్బుతారు. ఏం రుబ్బుతారు?